హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ సినిమా రెడక్స్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ తన కూతుర్ని చంపిన వాడి మీద పగ తీర్చుకోవడం కోసం మల్టీవర్స్లోకి ఓ మిషన్ ద్వారా వెళ్తూ ఉంటుంది. అయితే మియా అనే అమ్మాయి పరిచయం అయిన తర్వాత హీరోయిన్ జర్నీ ఎలాంటి టర్న్ తిరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా జరిగిందే అదే రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. సినిమా అంతా చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక్కొక్కసారి మనకి బోర్ కొడుతుంది, ఒక్కొక్కసారి చిరాకు అనిపిస్తుంది కూడా. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు. అలాగని ఇలాంటి సినిమాలకి వావ్ అనిపించే అద్భుతమైన ట్విస్ట్ ఉన్న క్లైమాక్స్ ఉండాలి. అది కూడా ఉండదు ఈ సినిమాలో. హీరోయిన్ తన కూతుర్ని చంపిన వాడి మీద పగ తీర్చుకోవడం ఇది ఒకటే మోటివ్గా ఉండడం. పోనీ ఆ తీర్చుకునే విధానం అన్న కొత్తగా ఉందంటే అలా ఉండదు, రొటీన్గా అనిపిస్తుంది. హీరోయిన్ నటన ఓకే అనిపిస్తుంది. అసభ్యకర సన్నివేశాలు లేకుండా చక్కగా తీశారు. మియాగా నటించిన దొంగతనం చేసే అమ్మాయి కూడా బాగానే చేసింది. అయితే క్లైమాక్స్ ముగింపు అంత గొప్పగా అనిపించదు. ఏదో ముగించాలి అన్నట్లు ముగించినట్లు ఉంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ అదిరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. అయితే ఆసక్తికరంగా సినిమాని మలిచి కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే కానీ, అబ్బురపరిచే దర్శకత్వ ప్రతిభ కానీ అక్కడ కనబడదు. సరదాగా టైంపాస్కి ఒక సినిమా చూడాలంటే పర్వాలేదు అనిపించేలా డబ్బింగ్ చేసిన ఈ తెలుగు డబ్బింగ్ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.